ప్రకాశం జిల్లాలో ఓ మంత్రికి వైసీపీ క్యాడర్ షాక్ ఇచ్చింది. నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన ఆ నేతకు ఫ్యాన్ పార్టీ ప్రముఖులు ముఖం చాటేశారు. స్థాన చలనంలో భాగంగా పక్క జిల్లా నుంచి వచ్చిన ఆ నేత పట్ల క్యాడర్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల్లో తమ తడాకా చూపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. సీఎం జగన్ చెప్పినా వినిపించుకోమంటోంది. మాజీ మంత్రి బాలినేని చెబితే పరిశీలిస్తామని చెబుతోంది. ఇంతకీ ఎవరా మంత్రి? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? ఆంధ్రప్రదేశ్ మంత్రి మేరుగ నాగార్జున బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ ఇన్ఛార్జీల మార్పులో భాగంగా ఇటీవల పార్టీ నాయకత్వం ఆయన్ను ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు సమన్వయకర్తగా నియమించింది. లోకల్ క్యాడర్ షాక్ ఇవ్వడంతో ఇక్కడ ఆయన రాజకీయ భవిష్యత్తు హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో సహకరించబోమని వార్నింగ్ ఇచ్చింది. దీంతో మేరుగ నాగార్జున దిక్కుతోచని స్థితిలో పడ్డారు. స్థాన చలనంలో భాగంగా వలస వచ్చిన ఆ నేత తమకు వద్దంటున్నారు. ఎన్నికల్లో గుంటూరు జిల్లాకు చెందిన టీజేఆర్ సుధాకర్ బాబు సంతనూతలపాడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2 ఏళ్లకే క్యాడర్ నుంచి వ్యతిరేకత తప్పలేదు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని మార్చాలంటూ తాడేపల్లికి క్యూ కట్టారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఈ నేపథ్యంలో వేమూరులో వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రి మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. సిట్టింగ్ స్థానం పోయినా మరో నియోజకవర్గం దొరికిందని సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. క్యాడర్ తిరుగుబాటుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సీఎం జగన్ చెప్పినంత మాత్రాన మేరుగ నాగార్జునకి సహకరించబోమని తేల్చి చెప్పడంతో తలబాదుకుంటున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి ఎన్నికలకు సంతనూతలపాడుకు అభ్యర్థులను మార్చడంపై వైసీపీ క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. స్థానికేతర నేతలను తీసుకొచ్చి తమ నెత్తిన కూర్చోపెడుతున్నారని మండిపడుతోంది. నియోజకవర్గంలోని 4 మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు నాగార్జునకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. కొత్త ఇన్ఛార్జ్ మేరుగ నాగార్జున విషయంలో సీఎం జగన్ చెప్పినా వినమని స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని ఓ మాట చెబితే అప్పుడు పరిశీలిస్తామంటున్నారు. కొత్త సమన్వయకర్త నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పటం సంతనూతలపాడు వైసీపీలో కాకరేపుతోంది. సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేతను పక్క స్థానంలో పోటీకి దించుతారా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ స్థానం కోల్పోయిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు సైతం మేరుగ నాగార్జునకు ముఖం చాటేశారు. దీంతో కొత్త ఇన్ఛార్జ్ నాగార్జున జిల్లాలోని ముఖ్య నేతల్ని కలిసి తనకు సహకరించాలని కోరుతున్నారు. సీఎం జగన్ గంగలో దూకమన్నా దూకుతానని పార్టీ అధినాయకత్వంపై విధేయత ప్రకటించారు. స్థాన చలనంలో భాగంగా వేమూరు నుంచి సంతనూతలపాడు వచ్చిన మేరుగ నాగార్జున పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుందో చూడాలి మరి.